చంద్రబాబు కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అదే సమయంలో కొందరికి కేబినెట్లో స్థానం లేకపోవడం పట్ల ఒకంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేబినెట్ బెర్త్ లభించకపోవడం పట్ల ఉమ్మడి తూర్పు గోదావరి తెలుగుదేశం క్యాడర్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ అసెంబ్లీ స్పీకర్ ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. స్పీకర్ పదవి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును వరించే అవకాశాలున్నాయని కేబినెట్ కూర్పు ముందు వరకు అందరూ భావించారు. అయితే కేబినెట్ కూర్పు తర్వాత అన్యూహంగా మారి కొందరి పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. గతానికి భిన్నంగా సీనియర్లతో పాటు జూనియర్లకు తన మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం కల్పించడంతో మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. సామాజిక ప్రాంతీయ సమీకరణలతో చాలా మంది సీనియర్లను అనివార్యంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవికి రేసులో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ముందు వరుసలోకి వచ్చింది. నిజానికి బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీలో ఆయన సీనియారిటీ దృష్ట్యా చంద్రబాబు స్పీకర్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కిమిడి కాల వెంకట్రావు, నక్క ఆనంద్ బాబు, రఘురామకృష్ణంరాజు పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.